గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి గారి అబ్బాయితో రెడ్డి గారి అమ్మాయి. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఈ వీడియో నాకు ఎందుకో చేయాలి అనిపిస్తుంది. తమ్నైల్ చూసింటే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇట్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ, హౌ జెండర్ కమ్స్. ఉమెనేనా జెండర్ ఇచ్చేది అనేది. అయితే ఉమెన్ అయితే కాదు జెండర్ ఇచ్చేది, మేల్ అనమాట. మేల్ దగ్గర వై అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఉమెన్ దగ్గర జస్ట్ ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఉమెన్ జస్ట్ ఎక్సే ఇవ్వగలదు, మెన్ అయితే ఎక్స్ అండ్ వై రెండు ఇవ్వగలదు. సో దట్ వై అనేది బాయ్, ఎక్స్ అనేది గర్ల్. సో ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ మెన్ మీద, ఉమెన్ కాదు. సో దట్ ఇదొక విషయం అందరికీ స్ప్రెడ్ చేయండి అండ్ తెలుసుకోండి. ఉమెన్ అయితే దీనికి కారణం కాదు, ఇట్స్ అ మెన్. సో దట్ ఇంక మీద ఉమెన్ని అయితే అస్సలు బ్లేమ్ చేయకండి అండ్ టార్చర్ కూడా పెట్టకండి. మీకు ఏ రైట్స్ కూడా లేదు. బికాజ్ ఇద్దరు కపుల్ మధ్యన బాండింగ్ ఎక్స్ట్రా పెరిగేదానికి మనం పిల్లలకి అంటామే కానీ ఇంకొక రీజన్కి అయితే కాదు. బట్ సొసైటీ చాలానే స్పాయిల్ అయిపోయింది. అది తన సొంత బిడ్డని చంపుకోవడం లేదా పారేయడం ఇలా చేస్తుంది. నాకు తెలిసిండే వరకు ఆడపిల్లల్ని ఎవ్వరూ కనడం లేదు. ఆ మగపిల్లలు కావాలని అయితే చంపుకొని అయితే ఎక్కువ చేసుకుంటున్నారు. నాకొక్కటి అర్థం కావట్లేదు, మీ సొంత బిడ్డని చంపుకొని కందామని అయితే మీ ఇంటెన్షన్ ఎలా ఉందో తెలీదు. ఇంత క్రూరత్వంగా మీ మైండ్ సెట్ ఉందని నాకైతే అస్సలు తెలీదు. జనరేషన్ చేంజ్ అవ్వే కొద్దికి మీరు చేంజ్ అవ్వాలి. ఉమెన్ ఇప్పుడైతే ఇండిపెండెంట్ అవ్వి తన వర్క్ తనే చేసుకొని తన పెళ్ళి తనే చేసుకుంటుంది. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. ఇప్పుడు కూడా భలే కావాలి అని ఉన్నారంటే ఇట్స్ హారిబుల్ యువర్ మైండ్. ప్లీజ్ మాట్లాడండి ఆ ఇంట్లో, ఇది ఇలా ఉంది, ఇలా ఎందుకు అనేసి అని స్పీక్ చేయండి. జనరేషన్ చాలా చేంజ్ అవుతుంది అండ్ మీరు కూడా సెల్ఫిష్ కాకూడదు. బీయింగ్ ఏ ఉమెన్ ఒకరిని చూసి కూడా మీరు సెల్ఫిష్ ఒక్కొక్కసారి అయిపోతున్నారు. ఓ అందరూ కనేస్తున్నారు, మనం ఎందుకు కనకూడదు, సో మనం కూడా చేద్దాం, ఏం తప్పుంది అని గారు. మనం చేసే పని మనకి రాదు, మన పిల్లలకి వస్తుంది. అది మీరు పడర్రు కదా, ఏమున్నా బేబీసే కదా పడేది. మీరు అది చూస్తారా? అంత ఆశపడి కంటారు కదా, మళ్ళీ లాస్ట్కి ఆ బేబీనే పడిందంటే మీరు చూస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నానంటే పాతకాలం పద్ధతిలాగా ఫేస్లో పింపుల్స్ కానీ, కలర్ చేంజ్ కానీ, వెయిట్ గెయిన్, సిమ్టమ్ ఇవంతా చూసి కూడా ప్రెడిక్ట్ చేస్తారనమాట గర్లా బాయ్ అని. ఈ వీడియో కానీ మీకు కావాలంటే నా కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా దీన్ని కూడా నేను వీడియో చేస్తాను. యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూశాను, నా ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఆల్రెడీ నాకు ఒక బేబీ ఉందన్నమాట. సో ఎలా ఏంటి అనేసి అయితే నేను వీడియో మీకు కావాలంటే నేను చెప్తాను. సో ఏముంది, ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందా? ఉమెన్స్ స్పీక్, ఇది మీ మిస్టేక్ కాదు, ఇట్స్ అ మేల్ ఇచ్చేది, మీరు కాదు. సో మీరు దాన్ని క్యారీ చేసి కేర్ఫుల్గా హ్యాండ్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ ఫ్యూచర్ని నడుపుకొని పోతారనమాట. సో స్పీక్, ఓకే. జనరేషన్ చేంజింగ్, సో చేంజ్ ద మైండ్ సెట్. ఆశపడడంలో తప్పు లేదు, బట్ యూ షుడ్ నాట్ కిల్ అండ్ చూస్ లైక్ ఏ ఐటమ్. ఓకే, ఇట్స్ నాట్ ఎ థింగ్ టు బై. సో ఇట్స్ డిపెండ్ ఆన్ యోర్స్. మీ కర్మ రిటర్న్స్ ఫర్ యూ, అంతే నేను చెప్పడం. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింటే థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పుగా మాట్లాడింటే సారీ. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతమందికి అయితే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లేదు అంటే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.